మాత్రం వారి మీద సుంకాలు విధిస్తుందాం, ఖచ్చితంగా సుంకాలతోని వాళ్ళ మీద బాధుడు మోపుతామని చెప్తున్న ఈ సమయంలో ప్రస్తుతం మోడీ చేయవలసిన బాధ్యత ఏంటి? దీన్ని మీరా ఎలా స్పందిస్తారు, ఎలా విశ్లేషిస్తారండి? నిన్న చాలా మంచి స్నేహమైన ఫోన్ కాన్వర్జేషన్ జరిగింది. చాలా హ్యాపీగా మాట్లాడుకున్నారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ బట్టి వెంటనే ఫిబ్రవరి వచ్చేమన్నాడు యుఎస్ఏ మాట్లాడుకోవడానికి. సో ట్రంప్ ఒక ఫస్ట్ గెస్ట్ వైట్ హౌస్కి వెళ్ళేది సెకండా థర్డా ఫోర్తా ఇజ్రాయెల్ తర్వాత మన నరేంద్ర మోడీ. వాళ్ళ ఏంటంటే నరేంద్ర మోడీకి ట్రంప్కి పర్సనల్గా మంచి సంబంధం ఆయన ఓడిపోయే సమయంలో ఉన్నది. భారతదేశం కూడా ట్రంప్ అంటే మంచి మర్యాద ఉన్నది అని ఆయన విజిట్ చేసినప్పుడు ఏమో ఉన్నాయి. సో నేను చూసేది ఏంటంటే మనకి ఒక వారం రోజుల క్రితం ఫారెన్ మినిస్టర్ జయశంకర్ ఏమన్నాడంటే ప్రపంచంలో చాలా దేశాలకి అన్కంఫర్టబుల్ గా ఉన్నది డొనాల్డ్ ట్రంప్ రావడం, భారతదేశానికి అస్సలు అన్కంఫర్టబుల్ గా ఏం లేవు, చాలా కంఫర్టబుల్ గా ఉన్నాం. ఆయన అడ్మినిస్ట్రేషన్ తో పనిచేసాం, బాగా పనిచేసాం, మాకు ఏమి ఇబ్బంది లేదన్నారు. దాని తరఫున మీరు అన్న వలసదారులు 1,00,000 మందో 10 లక్షల మందో ఎస్ ఐడెంటిఫై చేసి మాకు ఐడెంటిఫికేషన్ ఇవ్వాలి కదా, వాళ్ళు ఇండియా నుంచా లేకపోతే శ్రీలంక నుంచా నేపాల్ పాకిస్తాన్, ఆ వాళ్ళు అయితే తీసుకుంటామన్నారు. వెంటనే అనేసారు. దాంట్లో ఇంక ఏం ఉండదు, దొంగగా వెళ్ళిన వాళ్ళని ఎంతో తీసుకోమన్నారు. ఫినిష్. మనకేమీ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే పరిస్థితులు ఎస్ కొంతవరకు మనకు ఉన్నది మొత్తం భారతదేశం రిలేషన్షిప్ ఏంటి, మీ వీసాలో 50,000 70,000 ఇస్తే అంతా బాగున్నది అంటారు, మిగతా అన్ని మునిగిపోయి చచ్చిపోయినా మనం అంతే కదా. భారతదేశం రిలేషన్షిప్ వీసాస్ మీద ఆధారపడింది. అది ఎలాగో ఇస్తారు, 50,000 ఇస్తారు, 70,000 90,000 ఇస్తారు, తప్పదు. ఈవేళ దానికి తగినట్టుగా ఒక పెద్ద షాక్ అని అమెరికాకు వచ్చింది. మన మిత్రుడు కోటేశ్వరరావు గారు శర్మ గారు కూడా బాగా చూస్తుంటారు. వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ $500 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామని సంవత్సరం అంతా ట్రంప్ దగ్గర నడెలా మైక్రోసాఫ్ట్ అందరు చెప్పాక నిన్న చైనీస్ చిన్న కంపెనీ మొత్తం జీరో చేసేసింది అమెరికన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫర్ట్. $10 మిలియన్ తో వాళ్ళని డీప్ సంక్ అనే కంపెనీ ఫినిష్ చేసేసింది. ఈవేళ వాళ్ళకి అమెరికా ఎంత వల్నరబుల్ గా ఉన్నది. ట్రంపే అన్నాడు మనం చాలా కష్టపడి పనిచేయాలి, మన లీడ్ పోతుంది, ఫోకస్ చేయాలి, రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈవేళ అమెరికాకి భారతదేశం మన దగ్గర ఉన్న స్కిల్స్ అవసరం కాబట్టి అది కూడా సెటిల్ అవుతుందని నేను చెప్తున్నా. సో భారతదేశానికి ట్రంప్కి ఉన్న అమెరికన్స్కి మనకి ఏమీ ఇబ్బంది లేదు. ఇంకా చిన్న చిన్న విషయాలు వస్తాయి. సరే మీరంటారు సుంకాలు వేసేస్తాడు. మనకి చైనాకి అమెరికాకి నేను ఉద్యోగం చెప్తున్నా $500 బిలియన్ అనుకుంటున్నా, మైండ్ నేను చెప్తున్నా. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ కి తేడా ఉన్నది. వాళ్ళకి భయం. భారతదేశానికి అమెరికాకి ఒక $30 బిలియన్ తేడా ఉన్నది. అది ఆల్రెడీ గవర్నమెంట్ కామర్స్ మినిస్ట్రీ ఏమన్నారంటే మేము కొన్ని పర్చేసెస్ అమెరికా నుంచి చేస్తాం, మిగతా దేశాల నుంచి తీసేస్తాం. ఏ పర్చేస్? ఆయిల్, ఎల్ఎన్జి, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి కొనేది ఇక్కడ కొత్త కొంటే అయిపోయింది. సో భారతదేశానికి వాళ్ళు ఇరుకులో పెట్టేసి దాంట్లో అనేది ఏం లేదు. మాటలు ఏమిటంటే అందరికి తెలుసు ట్రంప్ మాటలు ఎలా ఉంటాయంటే యుద్ధం చేసేస్తాడు. మీకు అందరికీ చిన్న పాయింట్ జ్ఞాపకం చేసి మిగతా వాళ్ళు కూడా మాట్లాడారు పెద్దవాళ్ళు. ట్రంప్ ఏమన్నాడు, నేను 5వ తారీఖు నవంబర్ వస్తున్న జనవరి 20 ప్రెసిడెంట్ అవ్విన రోజే చైనా మీద 25% సుంకాలు వేస్తాను, మెక్సికో మీద వేస్తాను, కెనడా మీద వేస్తాను. వేసేరా? ఏమీ లేదు. ఇంకో నెల తర్వాత చూస్తా అన్నాడు. ఇంకో నెల తర్వాత వేస్తాడా? చచ్చినా వేయలేడు. 2% వేస్తాడు. ఎక్స్పర్ట్స్ చెప్పాను అలా వేస్తే మునిగిపోతాం, అందరం ముంచేస్తాం. 2% వేస్తాడు, ఇంకో 2% వేస్తాడు. చైనా డీల్కి వస్తుంది అన్నాడు. డీల్కి వస్తే ఏదో అనుకున్న డీల్ సెటిల్ చేస్తాడు. ట్రంప్ ఏమిటంటే ఆ ముందల మాటలు అక్కడి నుంచి వింటే చాలా కష్టమైన మాటలు, చాలా కేర్ఫుల్ మనిషి. అది వ్యాపారంలో ఆయన టెక్నిక్. ఆర్ట్ ఆఫ్ ద డీల్ అని పుస్తకం రాశాడు. ఆ పుస్తకం గురించి ఎక్కువ మాట్లాడతాడు. ఆయన రాయలేదు, గోస్ట్ రైటర్తో రాయించాడు. ఆర్ట్ ఆఫ్ ద డీల్ అంటే ఫస్ట్ నువ్వు అదర్ సైడ్ని
పీక్ కోసేస్తాను దిగాలి, తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వాలి అన్నాడు. మొదలే షేక్ హ్యాండ్ వెళ్ళిస్తాడు, డీల్ సెటిల్ చేయడం. సో ఇది ఎలాగుంటాయంటే అతను బెదిరింపులకి కొన్ని చోట్ల బెదిరింపులు పనిచేస్తాయి. ఎందుకంటే మన కొలంబియా అనే దేశం మీద పనిచేసింది, కొలంబియాకి దిక్కులేదు. భారతదేశానికి స్నేహంగా ట్రంప్ ఉన్నంతకాలం బాగానే ఉంటాడు. ట్రంప్ స్నేహంగా లేదనుకో భారతదేశాన్ని ఏం చేయగలరు? భారతదేశానికి తిండి లేని రోజున చెప్పకర్ర ఇతర దేశాల నుంచి తిండి తెచ్చుకున్న రోజుల్లోనే మనం మొండిగా ఉంటామని అందరికీ కోపం. ఇప్పుడు ఎవరిని లెక్క పెట్టరు, మర్యాద ఇస్తాడు, అనుకున్నా మనకి చేస్తాడు. ఆ వీజాలు తొందరపడిపోతున్నారు. కొద్ది కరెక్ట్గా చెప్పాడు కదా, మీరు బోర్డర్ దూకేసి వెళ్ళిపోతే ఎలాగ జమీల్ గారు, మీరే ఉన్నారు, నేపాల్ వెళ్తారు, మంచి ఉద్యోగం ఆఫర్ చేస్తారు, ఆ పాస్పోర్ట్ వీజా తీసుకుని వెళ్తారా? ఆ బోర్డర్ దూకేసి వెళ్ళి దారు ఇంకో పేరు పెట్టుకుని చేస్తారా? అవు మనం ఒప్పుకుంటావా? మీరు ఒప్పుకుంటారా మన దేశానికి? నేనేమంటున్నా, ఏ ఇలీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారంటే బయటికి పంపాలి. వాళ్ళకి కరెక్ట్ గా వీజా తీసుకుని రానివ్వండి, వర్క్ వీజా ఇవ్వండి, పని చేయనివ్వండి. ఇవాళ మన బంగ్లాదేశ్ కావాలి, కానీ వాడు ఎవడొచ్చాడు ఎవరికి తెలుసు? వాడి పేరు, వాడి వీజా, వర్క్ వీజా ఇచ్చి గ్రీన్ కార్డ్ ఇచ్చి కూర్చోబెట్టి పని చేసుకో. తప్పేంటి? తప్పేం లేదే. మాలాంటి వాళ్ళు ఏమంటున్నావు ఇలీగల్ ఇమిగ్రెంట్స్ ఉందంటే అదేదో ఇంకో యాంగిల్, అది కరెక్ట్ కాదు. మీరు చెప్పేది శ్రీలంక నుంచి టీం బాగా పనిచేస్తారు, 50,000 మంది వస్తారు సంవత్సరానికి. అలాగే వీజా, గ్రీన్ కార్డ్, వర్క్ కార్డ్ ఇచ్చి సేమ్ ట్రీట్మెంట్ మనం ఇస్తున్నాం, మనకి ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వండి. తప్పేంటి? అది ట్రంప్ తప్పు చేస్తున్నాడు నాకు కనపడట్లేదు. బోర్డర్ దూకేసి గత 5 సంవత్సరాల్లో 50 లక్షల మంది దూకి వెళ్ళిపోతే దాంట్లో రేపిస్ట్, క్రిమినల్స్ ఆ దేశాల్లో చేసిన వాళ్ళందరూ పట్టుకున్నాయి, పారిపోయి వచ్చిన వాళ్ళు పట్టుకున్నారు కదా, చూస్తున్నారు కదా గత 5 రోజులు. కొలంబియా ప్లేన్ లో పంపించాడు 300 మంది, అది గొలుసులు వేసి పంపించాడు. ఆ ప్రెసిడెంట్ మా ఊళ్ళని గొలుసులు వేస్తావంటే ఆ లిస్ట్ ఇచ్చాడు. మర్డర్, ఎస్కేపిస్ట్, రేపిస్ట్, ఈ పెడోఫిలే, వీళ్ళందరూ ఉన్నట్లు ప్లేన్ లో అప్పుడు నోరు మోసుకొని తీసుకున్నారు. సో నేను చెప్పేది ఏంటంటే అతను చెప్పేది పెద్ద అన్రీజనబుల్ కాదు. భారతదేశానికి ఇబ్బంది లేదు, భారతదేశం కూడా కొన్ని విధానాలు మనం కూడా ఫాలో చేయాలి. లీగల్ గా రండి, లీగల్ ఇమిగ్రేషన్